హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు రీసెంట్ గా కొండా సురేఖ గారు సమంత గారిపై చేసిన కామెంట్స్ పైన ఆయన రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ చేయడం మనం చూసాం సార్. అయితే ఇప్పుడు ఆయన పైన దీని పరంగా కూడా విమర్శలు అయితే వస్తున్నాయి, ట్రోలింగ్ కి గురవుతున్నారు సార్. అయితే ఎందుకు ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు? ఆయన పాజిటివ్ గానే రెస్పాన్స్ అయ్యారు, ఇండస్ట్రీ తరపు నుంచి రెస్పాండ్ అయ్యారు కదా, అయినా కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎవరు, ఎందుకు చేస్తున్నారు సార్? ట్రోల్ చేసేవాళ్ళు ఎవరంటే ఆబ్వియస్, జూనియర్ ఎన్టీఆర్కి ఎవరు వ్యతిరేకులో వాళ్ళే ట్రోల్ చేస్తారు. ఎవరు వ్యతిరేకులు? తెలుగుదేశం వాళ్ళు, నందమూరి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, వాళ్ళే వ్యతిరేకులు కాబట్టి వాళ్ళే ట్వీట్ చేస్తారు. వేరే వాళ్ళకి, సామాన్య జనాలకి దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ని ఇలాగ ట్రోల్ వెనక ఒక కాంటెక్స్ట్ ఉంది. అదేంటంటే గతంలో ఇంతకంటే ఘోరంగా భువనేశ్వరి గారిని అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్ళు ఘోరంగా మాట్లాడారు. లోకేష్ పుట్టుక గురించి, ఆమె గురించి చాలా నీచంగా మా వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. దాంతో ఫోటోలు పెట్టారు. ఒక పక్క ఆయన ఎవరో ఫోటో పెట్టి దాన్ని లోకేష్ పెట్టి ఇద్దరు సేమ్ అని ఇవన్నీ చేశారు. దానికి తెలుగుదేశంలో కూడా అదేవిధంగా జగన్కి ఆయన ఎవరు సూరి అని ఉండేవాడు, ఇలాగ వాళ్ళు కూడా చేశారు. వాళ్ళేం తక్కువ లేదు, వాళ్ళు కూడా అదే పద్ధతిలో చేశారు. ఏదేమైనా ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకున్నప్పుడు తనకి మేనత్ అవుతుంది భువనేశ్వరి. చంద్రబాబు, నందమూరి ఫ్యామిలీ ఇతని పట్ల ముందు నుంచి కూడా ఒకే రకంగా లేదు. అవసరం మేరకి వాళ్ళు ఫస్ట్ ఇతను తొక్కేసి తన జీవితాన్నే నాశనం చేశారు, మొగ్గలోనే తుంచాలని నందమూరి ఫ్యామిలీ కానీ, కమ్మ సెక్షన్ కానీ బిగినింగ్లో అనుకున్నది. ఇతన్ని పైకే తీసుకురాకూడదు అనేది అనుకున్నది. ఆ తర్వాత చంద్రబాబుకి అవసరమైంది. ఎందుకంటే ఇతను ఆల్రెడీ అదేదంటారు, అనేక తుఫాన్లు, వరదలు అన్నిటినీ తట్టుకొని మొలక పైకెత్తి ఒక చెట్టులాగా ఎదిగేసరికి ఆ చెట్టు నీడ కిందకి పోతారు చాలామంది అని. ఒకప్పుడు మొలకను తుంచేయాలనుకున్న వాళ్ళు కూడా చెట్టు నీడకి వెళ్తారని, అట్లాంటి ఒక కథ ఉంది. అలాగా చంద్రబాబు కూడా ఇతను విపరీతమైన పేరు వచ్చేయడం, పెద్ద సీనియర్ ఎన్టీఆర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ రూపం ఉండడం, దాంతో అందరూ ఇతన్ని ఓన్ చేసుకోవడం, ఇతను బెస్ట్ పెర్ఫార్మర్గా ఎవాల్వ్ కావడం, దీంతో చంద్రబాబుకు కూడా ఇతన్ని రాజకీయంగా ఉపయోగించుకుందాం అనేది అనుకున్నాడు. దాంతో ఇతనికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మామూలుగా చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులకి ఏంటంటే ఎవరినన్నా ఇది చేసినప్పుడు వీళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయి, ఏం ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఎలా మనం సాల్వ్ చేస్తే వాళ్ళు మన ఫోల్డ్లోకి వస్తారనేది వాళ్ళకి ఉంటుంది అండర్స్టాండింగ్. సో అలాగే ఇతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన కూడా ఆ ఫ్యామిలీలో భాగమే కాబట్టి ఆయన అవన్నీ సెట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్కి తన దగ్గర బంధువులైన నాన్నయ్య వాళ్ళ నుంచి అమ్మాయిని ఇప్పించాడు. మొత్తం నందమూరి ఫ్యామిలీలో కలిపేశాడు. ఫంక్షన్లకు పిలవడం, అవన్నీ చేయడం మొదలుపెట్టాడు. బాలకృష్ణ కూడా దగ్గరకు తీసుకోవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. సో ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా దాన్ని ఓన్ చేసుకున్నాడు. మామయ్య అని చంద్రబాబుని పిలవడం, లోకేష్తో, అప్పటికి లోకేష్ ఇంకా రాజకీయాలు రాలేదు. సో ఇలాగ ఉన్నప్పుడు లోకేష్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో, వారసుడా బయటవాడా అన్నప్పుడు నేచురల్గా ఎనీ ఫాదర్ వారసుడు తన కొడుకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. అలాగే చంద్రబాబు కూడా లోకేష్కి ఇంపార్టెన్స్, తనుంటే లోకేష్కి ఇబ్బంది. అప్పటికి లోకేష్ ఇంకా ఈ స్థాయికి రాలేదు కాబట్టి లోకేష్కి ఇబ్బంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేశాడు. మళ్ళీ నందమూరి ఫ్యామిలీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేసింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఏం డిసైడ్ అయ్యాడు, మనం అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళి బదనం అవుతాం, మన కెరీర్ని మనం ఫోకస్ చేసుకుందాం అని తన పనిలో ఉన్నాడు. అయితే తన పనిలో తనున్నా కూడా రాజకీయ కాంటెక్స్ట్ ఒక్కొక్కసారి ఎలాగ ఉంటుందంటే ఇతన్ని ఉండనివ్వదు. సో ఉండనివ్వకుండా ఏం చేసింది, తను ఖండించేది కూడా ఎలా ఖండిస్తాడు, ఇవన్నీ కూడా చూశారు. ఇతను ఎప్పుడు తెలుగుదేశానికి దూరం అయిపోయాడు. సో ఇప్పుడు భువనేశ్వరి విషయాన్ని ఈయన ఖండించాడు కానీ డైరెక్ట్గా ఆమె పేరు చెప్పకుండా ఏదో సున్నితంగా అన్నట్టుగా ఉంది. వాళ్ళు ఆశించిన స్థాయిలో ఇతను ఖండించలేదు. అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో వాళ్ళలాగే ర్యాష్గా ఈయన జగన్ పట్ల వ్యతిరేకంగా లేడు. ఎందుకంటే తన మనుషులు ఇద్దరు కూడా అటువైపు వెళ్ళారు. రెండోది భువనేశ్వర్ మీద చేసిన కామెంట్లు కూడా ఒకప్పుడు ఇతను మనుషులే. ఇతను చెప్తేనే చంద్రబాబు సీట్లు ఇచ్చాడు వాళ్ళిద్దరికి, వల్లభనేని వంశీకి, కొడాలి నానికి. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ఒక మనిషిలాగానే కొడాలి నాని పెరిగాడు, హరికృష్ణకి శిష్యుల్లాగా వాళ్ళిద్దరు. సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి ఆ ఇబ్బంది కూడా ఉంది.
సో నన్ను డిజైన్ చేసుకున్నది చంద్రబాబు ఫ్యామిలీ, నన్ను డిజైన్ చేసుకున్న నందమూరి ఫ్యామిలీ, నేనెందుకు ఇప్పుడు తెగబడి వీళ్ళ వైపు నిలబడి జగన్కి యాంటీ కావాలనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి కరెక్టే కావచ్చు, కానీ వీళ్ళకి అది కోపం తెప్పిస్తుంది. ఇంత జరిగితే నువ్వెందుకు గట్టిగా ఖండించట్లేదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఆగ్రహం వస్తుంది. ఇలాగ మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జూనియర్ ఎన్టీఆర్ నాకు అన్యాయం చేసిన వాళ్ళకి ఒక అన్యాయం జరిగితే నేనెందుకు తెగబడి కంటిన్యూ చేయాలి దాన్ని అనేది అతను అనుకున్నాడు. సో కాబట్టి ఈ కాంటెక్స్ట్ని బట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సమంత విషయంలో సీరియస్గా స్పందిస్తే అది కూడా వన్ ఆఫ్ ద అర్లీ అనమాట స్పందనలు. ఫస్ట్ ప్రకాష్ రాజు, దాని తర్వాత ప్రధానంగా మనకి జూనియర్ ఎన్టీఆర్, నాని జూనియర్ ఎన్టీఆర్లు కనబడతారు. సో దాంతో జూనియర్ ఎన్టీఆర్ మీద ట్రోల్కి వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. జూనియర్ ఎన్టీఆర్ సీరియస్గా రెస్పాండ్ అయ్యాడు. మేము చూస్తూ ఊరుకోమని ఒక హెచ్చరిక కూడా కొండా సురేఖ చేశాడు. ఇలా చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోమని కూడా అతను అన్నాడు. ఎందుకంటే నాగార్జునని కూడా ఆమె అంత ఘోరంగా మాట్లాడింది కాబట్టి అతని స్పందన కూడా కొంత తీవ్రంగానే ఉంది. అదే ఆ టోన్లో జగన్ మాట్లాడి ఇలా చేస్తే నేను చూస్తూ ఊరుకోను అనే టోన్లో వైసీపీని ఉద్దేశించి ఎప్పుడూ ఆయన కామెంట్ చేయలేదు. ఇప్పుడు చేశాడు. సో నేను ఇందాక వేరే వీడియోలో కూడా చెప్పా, ఇప్పుడు ఇండస్ట్రీకి అందరికి కోపం రావడానికి ఒక నేపథ్యం అయితే ఉంది ఇక్కడ. ఈయన రేవంత్ రెడ్డి వచ్చి 300 రోజులైంది. ఈ 300 రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి వ్యతిరేకం అన్నట్టుగా కొన్ని సిగ్నల్స్ వెళ్ళాయి. ఫస్ట్ గద్దర్ అవార్డ్స్, అది ఎవరికి ఇష్టం లేదు, దాని మీద రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ నిందిస్తూ మాట్లాడాడు. తర్వాత డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్లు ఇచ్చాడు. దాని తర్వాత కన్వెన్షన్ మీద దాడులు చేయడం, దాని తర్వాత దానికి ముందే ఫోన్ ట్యాపింగ్ పేరుతో అసలు ఈ ఇష్యూని లేపిందే రేవంత్ రెడ్డి. సమంత ఫోన్ ట్యాప్ చేశాడని, ఈ రకుల్ రావు అని పేరు పెట్టడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చేశాడు. అంటే క్లియర్గా రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని, తర్వాత కన్వెన్షన్ దగ్గర నుంచి నాగార్జున్ని టార్గెట్ చేయడం అనేది మనకు కనబడుతుంది. అంటే వాళ్ళ టార్గెట్ చాలామంది అనుకుంటారు వాళ్ళ టార్గెట్ కేటీఆర్ అని. కేటీఆరే కాదు రేవంత్ రెడ్డి టార్గెట్ నాగార్జున కూడా. సో అందుకని ఇద్దరిని కలిపి చేశాడు. సో ఇప్పుడు దానికి అనుగుణంగానే ఈమె ఇంకా రెచ్చిపోయి దాన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి కనీసం ఆమెను ఆపుంటే ఆమె ఈ పాటికి సారీ చెప్పి సైలెంట్ అయ్యేది. కానీ ఆమె సారీ చెప్పలేదు. నా వాక్యాలని నీ గురించి చెప్పిన వాక్యాలను విరమించుకుంటున్నానని సమంతకు చెప్పింది. కానీ ఇంకా మళ్ళీ మాట్లాడింది. సమంత వాళ్ళిద్దరూ మరి ఎందుకు విడాకులు తీసుకున్నారు, కారణం చెప్పలేదు కదా, కారణం చెప్పకపోతే ఇండస్ట్రీ నుంచి నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్పాను అని మళ్ళీ సమర్థించుకుంటుంది. వాళ్ళు ఎందుకు కారణం చెప్పాలి? ఇప్పుడు ఎవరో ఒక ఇద్దరు భార్యాభర్త విడిపోతే వాళ్ళు నాకు కారణం చెప్పలేదు కాబట్టి నేను అనుకున్న కారణం నేను అందరికీ చెప్తానంటే అది ఎట్లా కరెక్ట్? వాళ్ళు నీకు తెలుసా అఫీషియల్గా వాళ్ళు ఎందుకు విడిపోయారో నీకు చెప్పారా? 1,00,000 కారణాలు ఉంటాయి, 1,00,000 సమస్యలు ఉంటాయి, కంపాటబిలిటీ ఇష్యూలు ఉండొచ్చు, ఒకరొకరు వాళ్ళ అనుకున్నట్టుగా ఎదుటి వాళ్ళు బిహేవ్ చేయలేకపోవచ్చు, ఒకరు ఇంకొకరిని కంట్రోల్ చేయడానికి రావచ్చు, ఆర్థిక కారణాలు ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళు చెప్పదలుచుకోలేదు బయట ప్రపంచం. మేము విడిపోతున్నాము అని చెప్పారు, విడిపోయారు. ఎవరి దీంట్లో ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నారు. నాగార్జున వాళ్ళు కూడా బాధను వ్యక్తం చేశాడే కానీ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన ఎప్పుడు వాళ్ళిద్దరు విడిపోయిన వల్ల మేము ఎంత ఇబ్బందులు పడ్డాము, మాకు ఎంత బాధ అయింది, మా కొడుకు నాగ చైతన్య కూడా ఎంతో బాధపడ్డాడని చెప్పాడు తప్ప ఎక్కడ ఆ అమ్మాయి మీద ఇండైరెక్ట్గా కూడా ఆ అమ్మాయి మాలో కలవలేకపోయిందనో ఇంకోటో ఇండైరెక్ట్గా కూడా ఆయన సమంతని ఒక చిన్న మాట కూడా అనలేదు. సో వాళ్ళు ఆ రకంగా ఉన్నప్పుడు మనకేం పని, అసలు వేరే వాళ్ళకి ఏం పని వాళ్ళిద్దరి గురించి? ఇక్కడ ఇబ్బంది వస్తుంది. దీంతో ఈమె రెచ్చిపోవడానికి కారణం, సారీ చెప్పకపోవడానికి కారణం ఈమె వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అన్న ఇది వినపడుతుంది. అందుకని ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయడం తెలుగుదేశానికి అవసరం, అట్టని ఇండస్ట్రీలో అందరి మీదకి రాలేరు వాళ్ళు. కాబట్టి ఎన్టీఆర్ మీదకి వచ్చారు. ఎన్టీఆర్కి కాంటెక్స్ట్ ఉంది కాబట్టి నువ్వు గతంలో ఎందుకు జగన్ అంటే నీకు భయమా, జగన్ అంటే అదే ఇదే, జగన్ అంటే భయమా ఇదని కాదు, జగన్ని ఎందుకు వ్యతిరేకం చేసుకోవాలి? వీళ్ళ కోసం వాళ్ళు నిన్ను ఓన్ చేసుకోలేదు, పైగా నీకు అన్యాయం చేద్దారు, యూజ్ అండ్ త్రో లాగా చేశారు చంద్రబాబు. ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు, నేను ఆయనేం అనట్లే. కానీ ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉంటే ఏం ఆలోచిస్తాము? అలాగే ఎవరైనా అలాగే బిహేవ్ చేస్తారు.
నన్ను డిజోన్ చేసుకొని నన్ను అవమానించిన వాళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు నేనెందుకు వెళ్ళాలి అనేది ఎవరైనా అనుకుంటారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేయడం అనేది వాళ్ళకి పొలిటికల్గా అవసరం. జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం, జూనియర్ ఎన్టీఆర్కి ఒక సినిమా ఇండస్ట్రీలో